హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తంతు ఏదైతే ముగిసిందో వెంటనే ఏపీ ప్రక్షాళన అయితే కనుక మొదలైందండి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా సీఎం కాకముందే ఏపీలో ప్రక్షాళన అంటూ మొదలైంది. ఎందుకంటే 40 మంది సలహాదారుల్ని తొలగింపు అనేది జరిగిందనమాట. సలహాదారులు అంటే మీకు చాలామంది గుర్తు రావచ్చు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన ఈ 5 ఏళ్లలో సలహాదారుల గురించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరించింది, చాలాసార్లు చివాట్లు పెట్టింది, ముట్టుకెళ్ళేసింది. అయినా కానీ సలహాదారుల్ని 1, 2, 3, 4 అలా పెంచుకుంటూ పోయారే తప్ప సలహాదారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాల. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కాదు ఎంటైర్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే సలహాదారులు ఇంచుమించుగా 90 మంది దాకా సలహాదారులు ఇంచుమించుగా 90 మంది ఉన్నట్టున్నారు. అంతమంది సలహాదారులు పెట్టిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అయితే కనుక రికార్డు సాధించిందండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కోర్టులు వాదించినా, ప్రతిపక్షాలు ఎన్ని వాదించినా తనదైనటువంటి ముద్ర ఉండాలనో లేకపోతే తను చెప్పిందే వేదం అనుకోవాలనో తెలియదు. కానీ సలహాదారులు మాత్రం ఇంచుమించుగా 100 మందిని దాకా పెట్టారు. ఇంకా ఏ రాష్ట్రంలో లేరు అంతమంది సలహాదారులు. ఒక్కొక్క సలహాదారుకు వచ్చి కొన్ని లక్షల రూపాయల జీతం, కొన్ని అలాగే వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటి, ప్రభుత్వం కల్పించే రాయితీలేంటి, ఇలాగ తడికి మోపుడవుతుంది అని ప్రతిపక్షాలు గోలబెట్టినా కానీ, ఏదైతే టీడీపీ ప్రతిపక్షంలో ఉందో టీడీపీ గోలెట్టినా కానీ, హైకోర్టు సుప్రీంకోర్టు ముట్టుగా వేసినా కానీ తనదైన శైలి మాత్రం మానుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఏదైతేనండి ఆయన హవా అయిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారులకు రాగానే మాత్రం ఏపీలో ప్రక్షాళన మొదలెట్టింది. ఏంటంటే చెప్పే ముందు ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ చేయండి. అలాగే మర్చిపోద్దు వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే ఏం ప్రక్షాళన చేస్తున్నారంటే కనుక ప్రక్షాళన చేయకముందే కొంతమంది అధికారులు సెలవులు పెట్టేశారు, అలాగే రిటైర్మెంట్లు పెట్టుకున్నారు, విఆర్ఎస్లు పెట్టుకున్నారు, కొంతమంది అసలు లేరు. కాబట్టి ఇలా జరుగుతున్న ఈ తరుణంలో ఏం చేస్తున్నారంటే కనుక వైసీపీ ఏదైతే టీడీపీ ప్రక్షాళన ఏంటంటే కనుక సలహాదారులు మ్యాక్సిమం 40 మందిని అయితే కనుక తొలగించేశారండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా ఉన్నటువంటి ఇంకొక 50-40 మంది ఉన్నారు, వాళ్ళను కూడా తొలగించే పనిలో ఉంది. ఇంతకే మనం చెప్పాలనుకుంది ఏంటంటే కనుక ఏదైతే వైసీపీ ప్రభుత్వం 80 మంది, 90 మంది, 100 మంది సలహాదారుల్ని పెంచుకుంటూ పోయిందో, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందంటారు? ఎంతమంది సలహాదారులను నియమించుకుంటుంది? కాబట్టి అదే పందా కొనసాగిస్తుందా తనదైన శైలిలో? అంటే తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన మార్క్ ఉందో దాన్ని చూపించబోతున్నారా? ఇంతమంది సలహాదారులు దండగా అని నెత్తు నోరు మట్టుకుని రాజకీయ విశ్లేషకులు, పండితులు చాలామంది చెప్పారు. కానీ వాళ్ళు ఎవరు వినలా. ప్రభుత్వం వాళ్ళది, అధికారం వాళ్ళది, వాళ్ళకి నచ్చినట్టుగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తారంటారా? కాబట్టి సలహాదారుల్ని తొలగించడంతో పాటే ఏదైతే కొన్ని కార్యనిర్వాహకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఫైళ్ళు కానీ, ముఖ్యమైన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక శాఖ కానీ, ఈ ఆఫీసులు కానీ, ఇలాంటి కొన్ని శాఖలైన వాటి మీద చాలా నిఘా అయితే కనుక పెంచారు. కాబట్టి ఏదేమైనటువంటి తీగలాగితే డొంక కదిలింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చేశారో వాటన్నిటిని కూడా, అంటే ప్రజలకు నచ్చని కొన్ని ఉన్నాయి, నచ్చని కొన్ని ఉన్నాయి, వాటన్నిటి కూడా చేర్చడం జరుగుతుంది. మొత్తానికి కనుకైతేనండి ప్రక్షాళన ఏపీలో ఒక ప్రక్షాళన అంటూ మొదలైంది. ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు, ఎంతమందిని తీస్తుందో తెలియదు. వాళ్ళు తొలగించక ముందే కొంతమంది తమకు తామే రిజైన్ చేశారు. ఎందుకంటే ఎలాగో తీసేశారన్న పేరు మనకెందులే, మనమే రాజీనామా చేసేయచ్చు అనుకుని మొత్తం మ్యాక్సిమం అయితే రాజీనామా చేశారు. అలాగే ఏపీ సచివాలయం బ్లాక్లు ఎన్నైతే ఉన్నాయో ఆ సచివాలయంలో ఉన్న మ్యాక్సిమం అన్నీ కూడా టీడీపీ రాకముందే ఆల్రెడీ మొత్తం అనేది చెక్ లిస్ట్ ఒకటి ఉంటుందండి. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా ఏదైతే అప్పచెప్పాలనుకున్నారో నేమ్ బోర్డులు తీసేయడం, అలాగే ఇంకా ఇతరత్ర ఏదైతే డాక్యుమెంట్స్ అప్పచెప్పాలో, ఏదైతే కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ ఏవైతే అప్పచెప్పాలనుకున్నారో అవన్నీ కూడాను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమంలో పనులు అయితే పడ్డారు. కానీ కొంతమంది మాత్రం అంటే తమ సొంత కంప్యూటర్ ఉన్నాయి కాబట్టి సొంత కంప్యూటర్లు పట్టుకెళ్ళటం కానీ అలాంటివి కానీ చేశారంట. అలా చేయడం తప్పు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సొంత ల్యాప్టాప్లు అయినా సరే ఆఫీసుల్లోనే ఉంచాలా? కాబట్టి ఇప్పుడు వరకు ఏది బయటకు వెళ్ళటం లేదు, పూచిక పొలతో సుద్దా బయటకు వెళ్ళటం లేదు. అన్ని చెక్ లిస్టులో చెక్ చేసిన తర్వాతే బయటకు వెళ్ళాలని వాళ్ళైతే కనుక ఆల్రెడీ కొన్ని ఆజ్ఞలు సీరియస్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. అంతేకాదండి, కొంతమంది ఉద్యోగులు అనునయులు అంటారండి. ఎలా అంటే వైసీపీకి అనునయులుగా ఉన్న కొంతమంది ఉద్యోగుల్ని ఆల్రెడీ గేట్ దగ్గర ఆపేస్తున్నారు అనేది కనుక ఒక వార్త అయితే కనుక వెలువడింది. ఎందుకంటే కనుక వాళ్ళని వెళ్లే ముందు వచ్చే ముందు తరువుగా చెక్ చేసి పంపించండి, అలాగే లోపలికి పంపించినా బయటికి పంపించినా వాళ్ళ తరవుగా చెక్ చేయండి అని చెప్పేసి కన్నా మ్యాక్సిమం పైనుంచే ఆదేశాలు అయితే రావడం. నేను ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోలా, ఢిల్లీలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నటువంటి ఆఫీసును మొత్తం ప్రక్షాళన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇంకా
కాబట్టి ఏమేమి బయటపడతాయి అనేది మనం వేచి చూడాల్సిందే. రానున్న రోజుల్లో ఇంకా చాలా చూడబోతున్నాం మనం. మర్చిపోద్దు మన ఛానల్ని కానీ పక్కగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మర్చిపోద్దు. నేను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.